బైబిల్ పర్స్పెక్టివ్లో ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏ దేశాల్లో అయితే పాపము, ఏ దేశాల్లో అయితే దేవునిపై తిరుగుబాటు, ఏ దేశాల్లో అయితే పవిత్రత, ఏ దేశాల్లో అయితే దేవుని సన్నిధికి అవకాశం ఉండదో ఆ దేశాలు, ఆ ప్రాంతాలు, ఆ నగరాలు దేవుని ఉగ్రతకు అవి లోనవుతుంటాయి. పాత నిబంధన కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి ఉండేవండి. చాలా సస్యశ్యామలమైన పట్టణాలు అవి, చాలా పచ్చగా ఉండే పట్టణాలు అవి, యెహోవా తోట ఉండేటువంటి పట్టణాలు అవి. ఆ పట్టణాల మీద దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు ఆ పట్టణాలపై కురిపించబడినప్పుడు ఆ 2 పట్టణాలు భస్మం అయిపోయినాయి, ఆ 2 పట్టణాలు బూడిదైపోయినాయి. దానికి ఆనవాళ్ళు కూడా ఈ రోజున ఇజ్రాయెల్ దేశం మనం చూస్తుంటాం. మృత సముద్రానికి ఆనుకున్నటువంటి ఆ ప్రాంతం, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎందుకు ఆ సొదొమ గొమొర్రాలు పాడైపోయినాయి? ఎందుకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన రీతిలో కాల్చబడ్డాయంటే ఆ పట్టణాల్లో వాయు వరుసలైనటువంటి జీవితాలు జీవిస్తుండేటువంటి వారు ప్రజలు స్వలింగ సంపర్కులుగా, ప్రజలు భయంకరమైన మగవారిని పెళ్లి చేసుకుంటూ, ఆడవారు పెళ్లి చేసుకుంటూ నిజంగా ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యాలు వారు చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు. సరైన బుద్ధి ఆ పట్టణాలకి చెప్పాడు. ఆ పట్టణాలనే భూమి మీద లేకుండా చేశాడు.